ఫ్రెండ్స్ ఇది చాలా కోపంగా ఉంది, మా మీద అటాక్ చేయాలని చూస్తుంది. ఇక్కడ పెంచే అతను వచ్చేసి కేర్ టేకర్ దీని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినారు. మన రాయచోటిలో ఒక ఫామ్ హౌస్లో దీన్ని పెంచుతున్నారు, చాలా బాగుండదు. చూడండి ఫ్రెండ్స్, ఆస్ట్రిచ్ మన రాయచూట్లోనే ఉండదు, ఎంత బాగుండదు చూడండి. ఇది ఈ ముకోడు కాదు, ఆస్ట్రిచ్. దీని దగ్గరికి వెళ్తే అటాక్ చేసి అడుగుతుంది, అందుకోసం దీని దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా చాలా 1 2 3 4 పెద్ద ఎలా ఉంటుంది ఏమైనా తెలుసుకుందాము. सुरेंद्र भाई कितने ही ऑस्ट्रिच यहाँ? मेरे आने से यहाँ 3। हाँ, मेरे आने के बाद ये हो गया, मतलब 4 6 7 हो गया। 7 उसमें मैं आया था तो ये काला वाला था। हाँ। और 2 ये కాలా వాలా वो सब मेरे आने का। ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ 7 ఆస్ట్రిచ్లు ఉన్నాయి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కిద్దరి ఆయన పైలే मेरे आने के पहले 3 ముందు 3 ఉన్నాయంట. ఈయన వచ్చిన తర్వాత నుంచి 7 అయినా. ఇప్పుడు ఆస్ట్రిచ్ కిసే వాసరికి క్యాదో ఖాతే షోక్ వాసర్. ఇక్కడ వీళ్ళు ఫ్యాషన్ కోసం ఇక్కడ పెంచుకుంటున్నారు. దీనికి ఏం కోయడం కానీ అమ్మడం కానీ బిజినెస్ కానీ ఏం లేదు. వీటిని ఓన్లీ ఫ్యాషన్ కోసమే పెంచుకుంటారు. इसके खाद की क्या खाते हैं? बीट खाता है। बीट का बीट खाता है और पत्ता खाता है, भाजी। हाँ। जो हम लोग खाते हैं भाजी मार्केट से। हाँ। वो खाता है। ये बीट का तो क्या? बीट वो बनता है गेहूं का। हाँ। बाजरा का। हाँ। ये सब का और मक्का का बन क्या था। हाँ। చూడండి ఫ్రెండ్స్, ఇది ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ వచ్చేసి దానికి ఆహారం ఏమంటే బీట్ అంట. బీట్ అంటే ఇది దంచేసి దాంట్లో తయారు చేసేదంట. దాంట్లో వేరే వేడి కలుపుతారంట. తర్వాత మనం ఆకుకూరలు ఏం తింటామో ఆ ఆకుకూరలని ఇవి తింటాయంట. చూడండి ఫ్రెండ్స్, చాలా इसका वेट कितना है? वेट अंदाज से इसका 1.5 क्विंटल का है। దాదాపు 150 కేజీల వరకు ప్రజెంట్ వీటి వెయిట్లో 150 కేజీలు ఉన్నాయంట. अंडे कितने देते हैं? ये एक 10 12 13 तक देता है। वेट कितना रहता अंडे का? अंडे का 2 किलो। చూడండి ఫ్రెండ్స్, अंडा का स्किन मार दो। చూడండి ఫ్రెండ్స్, ఇది గుడ్డు కూడా పెట్టి ఉన్నది. కానీ ప్రపంచంలో అత్యంత పెద్ద గుడ్డు పెట్టే పక్షి వచ్చేసి ఆస్ట్రిచ్ పక్షి. ఇవి సంవత్సరానికి 10 నుండి 13 వరకు గుడ్డు పెడతాయంట. వీటి యొక్క వెయిట్ వచ్చి 2 kgs. అది కూడా చూపిస్తాము, దాని లోపల మధ్యలో ఉన్నది. ప్రజెంట్ ఒక పక్షి 13 గుడ్లు పెట్టి ఉన్నది, పొదిగి ఉన్నది. అది గుమ్ముడు కూర్చో ఉన్నది, మధ్యలో పొదిగి ఉన్నది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇవి మన ఆస్ట్రిచ్ అనేది మనం చూడాలంటే మన జూ పార్క్లో ఇలా వెళ్ళాలా. కానీ మన రాయచూట్లోనే వీళ్ళు ఫ్యాషన్ కోసం వాళ్ళు ఇక్కడ ఫామ్లో పెంచుతూ ఉన్నారు. చూడడానికి చాలా బాగున్నాయి. మేము మనుషులు వస్తున్నాయి, భయపడకుండా మా దగ్గరికి వస్తున్నాయి. అయితే అవి కాలుతో తన్నుతాయని మేము చాలా దూరంగా నిలబడుకుంటాము. కాలుతోనే అవి అటాక్ చేస్తాయంట. దీని దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఒకవేళ మనం వెళ్ళినామనుకో కాలుతో అటాక్ చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వాటి కాళ్ళు గోర్లు ఎలా ఉన్నాయో చాలా షార్ప్గా ఉన్నాయి. ఆయన ఇక్కడ పనిచేసే వ్యక్తి కూడా చాలా కొంచెం దూరంగానే ఉండి మనకు చెప్తా ఉన్నాడు. చోట ఆయన చోట वाला उधर है। ये काला वाला जो है जेंट्स है, वो लेडीज है। చూడండి ఫ్రెండ్స్, ఇది నల్లది వచ్చేసి మొగదంట, ఈ తెల్లది వచ్చేసి ఆడది. ఇది ఆడది, అది మొగది. చూడండి ఫ్రెండ్స్, ఆడది వచ్చి కొంచెం హైట్ తక్కువ ఉంది, మొగది వచ్చి కొంచెం హైట్ ఎక్కువ ఉండదు. చూడండి, దాదాపు 6 అడుగులు హైట్ కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్ చేసి అక్కడ జూమ్ చేసి वो आम के पास अंडा है, देखो निकालो। रात में इसके अंदर चला जाऊंगा, ये भी रहेगा। చూడండి ఫ్రెండ్స్, ఇది నల్లది వచ్చేసి పగులు పూట రక్షణ కాలుస్తుంది. ఎవరు కానీ అందరూ లోపల పోనీ కన్నా రాత్రిపూట అయితే ఒక తాడు కూర్చుంటుందంట. మళ్ళీ ఎవరు వెళ్ళినా కానీ ఏం చేసినా కానీ ఏం అటాక్ చేయదంట. పగులు పూట మాత్రం ఎవరిని దీని కంచె లోపలికి వెళ్ళనిదు. ఈయన తోటమాలిని కూడా దీన్ని చూసుకునే వాళ్ళు కూడా పగులు పూట లోపలికి వెళ్ళారంట, రాత్రిపూట మాత్రం వెళ్తారంట. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇది కళ్ళు కూడా ఎంత పెద్ద ఉండే. खाने का नहीं रखा है, नहीं तो आता ही।
మామూలుగా मार देता हूँ। మామూలుగా వచ్చేసి ఇవి డెజర్ట్ లో పెరుగుతాయి కానీ మనము మన ఉష్ణ ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా ఇవి పెరుగుతున్నాయి क्या तकलीफ नहीं आता इधर जीने से इधर के नहीं जीना है कोई तकलीफ नहीं, कोई तकलीफ कोई तकलीफ नहीं है क्या बीमारी क्या नहीं आता नहीं, बीमारी नहीं आता। చూడండి ఫ్రెండ్స్ వీటికి ఏమి ఎటువంటి రోగాలు రావంట ఇక్కడ బాగా देते हैं ना खाना में मिलाते हैं। వీటికి బాగా ఇవి ఇక్కడ బాగా జీవించగలుగుతున్నాయి బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటాయి ఇవి మాత్రం ఏమి ఎటువంటి బిజినెస్ కోసం పెంచలేదు వీటిని ఎవరికి ఇవ్వడం కోసం కూడా పెంచలేదు వీటిని చాలా బాగా చూసుకుంటున్నారు కేర్ టేకర్ అయినా వీటి ఈ డ్రాగన్ ఫ్రూట్కు తర్వాత ఖర్జూరం తోటకు తర్వాత ఈ మూడింటికి ఈయన కేర్ టేకర్ ఒక ఫ్యామిలీ అనేది ఇక్కడ ఉన్నది ఈయన వైఫ్తో పాటు ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఎప్పుడు వీటి చూసుకుంటా ఉన్నారు ఈ విషయాల గురించి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చి ఆయన చాలా ఆసక్తిగా మాకు ఈ ఫామ్ హౌస్లో ఉండే అన్ని విషయాలు మాకు తెలియజేసినారు